మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో వినుకొండలో ఉన్నాము. వాలంటీర్ వ్యవస్థ మీద ప్రజల వాయిస్ చూద్దాం రండి. గత ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ ప్రవేశపెట్టినప్పుడు ఇదేదో కొత్తగా ఉందనుకున్నాం. మళ్ళా ప్రజల వద్దకు పాలన ఇలాంటివి దొరుకుతాయేమో, మనకు జరగాల్సిన పనులు ఇంటి దగ్గరే జరుగుతాయేమో అనే అపోహ పెట్టుకున్నాం. అది కరెక్ట్ గా చాలా రోజుల తర్వాతనే మాకు అలవాటు. ఎందుకంటే అంతకుముందు విఏఓ, బిఆర్ఓ, ఆర్ఐ గారు, సూపరింటెండెంట్ గారు, ఎంఆర్ఓ గారు మాకేదైనా ఒక పని కావాలన్నా, ఒక ఎస్సీ సర్టిఫికేట్ కావాలన్నా, మా పొలం సంబంధించిన ఏదైనా కావాలన్నా కానీ, లేదు మాకు ఇంకేదైనా ఒక హౌస్ లోన్ కావాలన్నా కానీ, ఇట్లాంటి ఏదైనా అవసరమైనప్పుడు ఒక వ్యవస్థ ఉండేది. దాని మీద ఆధారపడి మేము వెళ్తూ ఉండేవాళ్ళం. మా పనులు ఎప్పుడు అవుతాయో ఏంటో అనేది కరెక్ట్ గా మాకు నాలెడ్జ్ ఉండేది. ఈ వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రతిదీ వాళ్ళ మీద ఆధారపడి వచ్చింది. వాళ్ళ దగ్గరికి వెళ్తేనేమో చేసి పెడతానంటాడు, ఆ తర్వాత సచివాలయం వెళ్ళమంటాడు. సచివాలయం దగ్గరికి వెళ్తే మీ వాలంటీర్ చేసి పెట్టారు కదా, మీ వాలంటీర్ ముందు ఇవ్వండి అంటారు. ఆ వాలంటీర్ వ్యవస్థ ఎలా తయారైందంటే కొంతకాలానికి అది ప్రతిపక్షాన్ని మీద కక్ష తెచ్చుకునే వ్యవస్థగా మారిపోయింది. ఈ వార్డులో ఎవరు ఈ పార్టీకి ఓటేస్తారు, ఎవరు ఆ పార్టీకి అనేది ఒకటి క్లియర్ కట్ గా వాళ్ళకి అర్థమైపోతుంది. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని ఒక ప్రతీకార చర్యగా తీసుకోవడానికి, పెన్షన్ ఆపడానికి, పనులు జరగకుండా చూడటానికి, మళ్ళా మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, మా పిల్లల స్కాలర్షిప్ ఆపడానికి, ఇట్లాంటి వాటి అన్నిటికీ ఉపయోగించుకోవడం జరిగింది. అందుకని మేము అనుకుంటున్నదంటే ఆ వ్యవస్థ మంచిదే, దాన్ని ఇంప్రూవ్ చేస్తే. ఇది ఎలా జరగాలంటే సమర్థుడైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అట్లాంటి నాయకత్వంలో జరిగితే వాళ్ళకు ఒక విజన్ ఉంది కాబట్టి దీన్ని ఆ వ్యవస్థని గవర్నమెంట్ కు బాధ్యులను చేసి గవర్నమెంట్ చెప్పు చేతులతో జరిగేలాగా చూస్తే ఈ వ్యవస్థ బాగానే ఉంటుంది అనిపిస్తుంది. గత ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ ఉందండి. గత ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థలో ఎవరు ఉన్నారండి? వాలంటీర్లు మొత్తం వైసీపీ కార్యకర్తలే ఉన్నారు. వైసీపీ కార్యకర్తలు తప్పితే న్యూట్రల్ పీపుల్ ఎవ్వరు కూడా లేరు వాలంటీర్ వ్యవస్థలో. వీళ్ళు చేసిన ఏంటండి? వీళ్ళు చేసిన దుర్మార్గాలు ఎన్నండి? ఎన్ని అరాచకాలు చేశారు, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేశారు. ముసలోళ్ళకి ఇచ్చే పెన్షన్ డబ్బులు తీసుకొని పారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. వీళ్ళల్లో పారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉద్దేశం అయితే మంచిదేనండి. దాన్ని మీరు ఎవరిని క్వాలిఫై చేసి ఇచ్చారు? వాళ్ళు ఏ అర్హతతో వచ్చారు వాలంటీర్ వ్యవస్థలోకి? ఎవరినంటే వాళ్ళ నేర చరిత్ర తెలీదు, ఏం చేస్తారో తెలీదు, అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇచ్చి ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేశారు వాళ్ళు, ముసలోళ్ళ డబ్బులు తీసుకెళ్లిపోయారు. సరే, ఇదంతా ఉంటే వాలంటీర్ వ్యవస్థ అయితే నెంబర్ 1. ఉద్దేశం అయితే మంచిదే, కానీ దాన్ని నడపడంలో ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం అసమర్థత ప్రజల మొత్తానికి తెలిసిపోయింది. ఇప్పుడైతే మాత్రం వాలంటీర్ వ్యవస్థ కావాలి. ఎలా కావాలంటే దానికి అర్హుల్ని, మీరు ఎవరైతే దీనికి అర్హులు వాళ్ళని ఒక రాత పరీక్ష ద్వారానో ఇంకో ద్వారానో వాళ్ళ నేర చరిత్ర ఈ మొత్తం తెలుసుకొని వాలంటీర్ వ్యవస్థ అయితే ఉండాలి. దీన్ని అయితే సమర్థవంతంగా నడపగలరు చంద్రబాబు నాయుడు గారు. వైసీపీ ప్రభుత్వంలో ఓన్లీ వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ పెట్టుకున్నారు. ఇప్పుడు కూటమి వచ్చింది కాబట్టి మారితే బాగుంటది. పైసారి బాగానే ఉంది. మనం ఏదైనా మనం ఇళ్ళకి వచ్చి బాగానే చేశారు. ఏ పనులు కావాలన్నా కానీ ఇళ్ళకి వచ్చి చేసేవాళ్ళు. మన ఆఫీసు చుట్టూ తిరిగే పని లేదు, బాగానే చేశారు. ఇప్పుడు కూడా ఇల్లు కూడా ఉంచి అయితే వీళ్ళ కూటమి సంబంధించిన వాళ్ళు పెట్టుకుంటే బాగుంటది. వాలంటీర్ వ్యవస్థ ఉండాలంటారు. ఉంటేనే మంచి. వాలంటీర్లు బాగానే చేశారు. ఇళ్ళకి వచ్చి ఇచ్చారు అన్ని, పింఛను, మామూలుగా వేరే వేరే పథకాలు జగన్ ప్రభుత్వంలో ఉన్నంత వరకు ఇచ్చారు బాగానే. కొత్త ప్రభుత్వం వచ్చింది, అసలు నా పూర్తి ఉద్దేశం అయితే ఆ వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉంది, కానీ వాళ్ళు లేకపోయినా కానీ జరుగుతుంది. వాలంటీర్ వ్యవస్థ అనేది రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు 50 ఏళ్లకి 100 ఏళ్ళకి కలిపి ఒక వాలంటీర్ ఏర్పాటు చేశాడు. వాళ్ళ ద్వారా 5 సంవత్సరాలు గ్రామంలో ఉన్నటువంటి 50 ఏళ్లకి అన్ని మతాలకి, అన్ని వర్గాలకి, అన్ని పార్టీలకి సమానంగా వాళ్ళు ఎక్కడ కూడా అన్ని సేవలు గవర్నమెంట్ ఏమైతే వాళ్ళకి సచివాలయ వ్యవస్థలో రూపొందించినట్టు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళందరికీ ఫస్ట్ తారీఖు పెన్షన్ అయితేనేవన్నీ, మరి ఈ రకంగా పాస్ పుస్తకాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇంటింటికి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చినటువంటి వాళ్ళు వాలంటీర్ వ్యవస్థ. వాలంటీర్ అనేవాళ్ళు దాదాపు 5 సంవత్సరాలు బాగా కష్టపడి చేసినటువంటి వాళ్ళు వాలంటీర్లు. వాళ్ళందరూ కూడా ఎంతో నిరుద్యోగంతో కష్టపడి చదువుకొని డిగ్రీ, మరి ఆ పై చదువుకొని కూడా అవకాశాలు లేనప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వారికి 5,000 రూపాయలు ఇస్తే దాన్నే సర్దుబాటు చేసుకొని వారందరూ కూడా మరి సేవలు చేసినటువంటి వాళ్ళు వాలంటీర్లు. కాబట్టి వాలంటీర్ వ్యవస్థను కూడా మీరు ఈ రోజు గవర్నమెంట్ కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా మేము వారికి మనవి చేస్తా ఉన్నాం. వాలంటీర్ కొనసాగాలే కదండి, కొనసాగితేనే బాగుంటుంది. పెన్షన్ గతంలో బాగానే ఇచ్చారు, ఇళ్ళకి వచ్చే పెన్షన్ ఫస్ట్ తారీఖల్లా ఇచ్చేసారు. ఇప్పుడు అదే విధంగా చేస్తేనే మంచిది. చిన్న ముసలమ్మతుగా ఉన్నారు, ఎండకెళ్ళి తెచ్చుకోలేరు, వానకెళ్ళి తెచ్చుకోలేరు. ఇంటికి వస్తేనే ఇస్తేనే బాగుంటది. ఇంకా పక్క సచివాలయం దగ్గరికి కానీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవడానికి నడవలేరు,
మంచాల మీద తీసుకెళ్ళలేరు, ఒక రోజు ఉంటే ఒక రోజు ఉండలేరు కదా. ఎవరైనా సరే ఇవాళ వాన వస్తుంది, నువ్వు నేను బతిలాడుకుని ఒక ఇంటి ఆయన తీసుకెళ్ళాం కదా. కేవలం ఇంటికి వచ్చి ఇస్తేనే బాగుంటది వాలంటీర్ వ్యవస్థ. పెన్షన్లు మాత్రం ఇప్పుడు పెన్షన్లు తీసుకునే వాళ్ళు బాగుండాలి, ఇచ్చేవాళ్ళు బాగుండాలి. ఇటువంటి లోపాలు జరగకుండా ఇచ్చేటప్పుడు 500 1000 రూపాయలు కట్ చేసుకుని తీసుకున్నారు, అట్లాంటివి కూడా జరగకుండా ఇంటి దగ్గరికి వచ్చి ఇవ్వాలి. మరి వాలంటీర్ వ్యవస్థ ఏంటంటే ఇంకోటి కూడా చనిపోయిన ప్రభుత్వంలో ఇవి ఇచ్చారు కదా, చనిపోయిన బెత్తులు చనిపోయిన వాళ్ళకి, అవి కూడా లంచాలు లేకుండా కూడా ఇంటికి వచ్చి ఇవ్వాలి. మళ్ళీ ఇప్పుడు జగన్ గారు పెట్టారు అలాగే నీ ప్రభుత్వంలో కూడా అలాగనే పెట్టిన వాళ్ళకి ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా చనిపోయిన వాళ్ళకి మొత్తం అవి వచ్చి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వంలో వాలంటీర్ రన్నింగ్ లో ఉంది. ఇప్పుడు ప్రభుత్వం కూటమిల ప్రకారం కూడా అదే జరగాల, అలానే వాలంటీర్ వ్యవస్థ కావాలి, ఉంటేనే మంచిది. ఎట్లాంటి ఇబ్బంది పడుతున్నారో మేము చూసాం కాబట్టి మేము చెబుతున్నాం అది.